హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్రతిరోజు నేను ఎర్లీ మార్నింగ్ 6 or 6:30కే లేస్తానండి. లేచిన వెంటనే కొంతసేపు కూర్చొని తర్వాత వెంటనే మేడపైకి వెళ్ళి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు వాకింగ్ అయితే చేస్తానండి. అలా చేయటం వల్ల కొంచెం నాకు మైండ్ అనేది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. డైలీ అంటే నాకు కుదిరినప్పుడు చేస్తాను, డైలీ చేయకపోయినా. తర్వాత అయితే ఫస్ట్ వంటగదిలోకి వస్తానండి. వంటగదిలోకి వచ్చిన వెంటనే గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ క్లీన్ చేసుకొని నేను ఏదైనా పని అనేది స్టార్ట్ చేస్తానండి. ఎవరైనా అంతే కదండి, ఫస్ట్ గ్యాస్ అనేది అందరికీ వంటగదిలో నీట్గా ఉండాలి. మనం మార్నింగ్ వంట చేసేటప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఏమైనా కానీ ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో అవి తీసి ముందుగానే వాకింగ్కి వెళ్ళే ముందుగానే బయట పెట్టుకుంటాను. వచ్చిన తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ టిఫిన్ అయితే మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాల్సిందేనండి ఇంట్లో పిల్లలకి. అందుకని చట్నీకి సంబంధించి పల్లీలు వేయిస్తున్నాను గ్యాస్ మీద. చట్నీ లేకపోతే మా వాళ్ళు అయితే అస్సలు తినరండి. అందుకే డైలీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాను. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వెంటనే ఇడ్లీ కూడా పెట్టేశాను. ఒక పక్క అయితే నేను టీ పెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే నాకు ఎందుకో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే త్వరగా తినాలనిపించిందండి. 10-10:30 అవుతుంది నేను తినేసరికి. అందుకని ఫస్ట్ అయితే టీ అయితే తాగుతానండి కంపల్సరీ. టీ ఆర్ కాఫీ నాకు ఏది తాగాలనిపిస్తే అది ప్రిపేర్ చేసుకొని తాగుతానండి. టీ అయితే తాగుతున్నాను. మార్నింగ్ మాత్రం టీతో స్టార్ట్ చేశానంటే ఆ డే మొత్తం నాకు మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుందండి. క్లమ్జీగా అయితే ఉండదు. చాలా రిలీఫ్గా, రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్. ఇంట్లో ఉంటాం కదండి ఆడవాళ్ళం, చాలా పనులు ఉంటాయి మనకి. సో మధ్యలో మనకి బూస్టింగ్ అనమాట టీ అయితే మొక్కల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు అయితే నన్ను ఎవరు కదిలించొద్దురా బాబు అని కూర్చొని తాగుతానండి. టీ తాగిన తర్వాత ఏదైనా పని అనేది చేసుకుంటాను. ఇంటి ముందు మొక్కలు పెంచుకుంటాను కదండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడైతే కూర్చుంటే. ఎర్లీ మార్నింగ్ టీ తాగిన వెంటనే నెక్స్ట్ పిల్లల్ని లేపేస్తానండి. పిల్లలు లేచిపోయారు ఇద్దరు. పక్క దుప్పట్లు అయితే మడతేస్తున్నాను. బెడ్ అవి నీట్గా పెట్టేసుకుంటానండి ఒకసారి. ఆ పని అప్పుడే కంప్లీట్ అయిపోవాలండి. పని కనుక పెండింగ్ ఉంటే ఆ పక్క చూసినప్పుడల్లా నా మైండ్ అనేది చిరాగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన డ్రెస్ అయితే తీస్తున్నాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి వాళ్ళకి సివిల్ డ్రెస్ ఏనండి, యూనిఫామ్ అయితే లేదు. మావాడు కొత్త డ్రెస్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను మమ్మీ, లేకపోతే నేను వెళ్ళను అన్న. సరే అని కొత్త డ్రెస్ బయటికి తీశాను. డ్రెస్ తీసిన వెంటనే ఫోన్ కూడా పక్కన పడేసి స్నానం చేయించు, నేను కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తానని చెప్తున్నాడు మా చిన్నోడు. అందుకని ఫస్ట్ వాడికే స్నానం చేయించానండి. స్నానం చేయించి వాడికి ఫస్ట్ డ్రెస్ వేస్తే వాడు కొంచెం కూల్గా ఉంటాడు. చెప్పింది విని స్కూల్కి వెళ్తాడు. చెప్తున్నాడు, మా మేడం కొత్త డ్రెస్ వేసుకొని రమ్మంది, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్తున్నాడు. నాకు ఏం చెప్తున్నాడో సరిగా అర్థం కూడా కాదండి మావాడు, కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. నేను చెప్పింది వింటూ తనకి సమాధానం చెప్తూ ఉంటాను. పిల్లలతో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలండి. మాట్లాడుతూ ఉంటేనే వాళ్ళ మైండ్లో ఏముండేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మన పనిలో మనం ఉండి వాళ్ళని పట్టించుకోకుండా చిరాగ్గా ఉంటే వాళ్ళు కూడా మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అవాయిడ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయండి. అలా అయితే పిల్లలతో స్పెండ్ చేయొద్దు దయచేసి. ఎవరైనా కానీ పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండండి. మన పనైనా పక్కన పెట్టి పిల్లల వాళ్ళ ఆలోచనలు, స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ మాట్లాడుతూ ఉండాలండి వాళ్ళతో. అయితే మా చిన్నాయన అయిపోయాడండి, రెడీ అయిపోయాడు. తర్వాత ఇప్పుడు పెద్ద ఈయన కూడా చెప్తా ఉన్నాడు, స్కూల్లో అలా జరిగింది, మా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను, ఈరోజు గేమ్స్ పీరియడ్, కరాటే క్లాస్ ఉంది అని చెప్తా ఉన్నాడు. సరేనని నేను వింటూ ఉన్నాను. అడుగుతున్నాను ఎప్పుడెప్పుడు ఏ క్లాసెస్ మీకు అని చెప్తూ ఉన్నాడు. యూనిఫామ్ అయితే తనే వేసుకుంటాడండి డైలీ. సివిల్ డ్రెస్ మాత్రం నేను వేస్తాను, ఎందుకంటే తనకి ఆ బటన్స్ పెట్టుకోవటం అవి రావు.
యూనిఫామ్ అయితే వేసుకున్న తర్వాత తనే వేసుకుంటాడు. బటన్స్ అవి వాళ్ళ డాడీ కానీ నేను కానీ పెడతాము. డైలీ ఈవినింగ్ వాళ్ళకైతే గేమ్స్ అవర్ అయితే ఉందంట. ఈరోజు గేమ్స్ అవర్ అయితే ఉంది రన్నింగ్ షూ వేసుకుంటాను అని చెప్తున్నాడు. సరే నీ ఇష్టం, నీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అదే వేసుకోనని చెప్తున్నాను. సరే టిఫిన్ చేద్దు పాదమా అంటే సరే చేద్దాం పదా అని ఇంకా వెళ్తున్నాము, వంటగదిలోకి వెళ్తున్నాను. ఇడ్లీ అనేది పెడుతున్నానండి ప్లేట్లో పిల్లలకి. ఇడ్లీ చేశాను కదా అది పెడుతున్నాను. మా వాళ్ళు 2, 3 అండి, అంతకంటే ఎక్కువ తిన్నరు. ఆ 2 కూడా ఇడ్లీ తినడం కూడా ఒక యుద్ధంలో చేస్తాడు మా పెద్దవాడైతే. చిన్న ఆయనైనా తిని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాడు, పెద్ద ఆయన అలా కాదు, డైలీ ఇలానే కూర్చుంటారండి. కింద తక్కువ, అక్కడ హాల్లో దివాన్ కాట్ ఉంటుంది కాబట్టి బాగా అలవాటైంది దాని మీద కూర్చొని తినడం. అదేవిధంగా ఇంకా రోజు అలానే చేస్తూ ఉంటారు. వాళ్ళు టిఫిన్ చేసే టైంలో నేను వాళ్ళ బ్యాగు అది మొత్తం చూస్తానండి. బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి, పెన్సిల్ ఎరేజర్ ఉన్నాయా లేవా, బుక్స్ తెచ్చుకున్నవన్నీ తీసుకెళ్తున్నారా లేదా, నైట్ హోంవర్క్ చేసుకుంటారు కదండి అవన్నీ తీసుకెళ్తున్నారా లేదని చెక్ చేస్తాను. వాళ్ళ బాటిల్స్ వాళ్ళకి వాళ్ళ బ్యాగ్లో పెట్టేస్తాను. మా చిన్నోడిది అయిపోయింది చూడండి, మా పెద్దోడిది ఇంకా అవ్వలేదు, తింటూనే ఉంటాడండి. ఈలోపు ఇంట్లో ఏమన్నా నేను చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, ఏ స్నానాలు చేయించగా ఇచ్చిన బట్టలు అవి మొత్తం తీసుకెళ్ళి బయట వేయటం, అట్లాంటి చిన్న చిన్న పనులు, వాళ్ళకి సంబంధించిన షూలు అవి తీసి బయట పెడతాను. వాళ్ళు తినేలోపు ఇక వెంటనే రెడీ అయ్యి వెళ్ళిపోతారని ముందుగానే అన్నీ చేసి పెడతానండి. మా పెద్దవాడిది కూడా అయిపోయింది చూడండి. ఇంకా చిన్న ఆయన బ్యాగ్ తీసుకొని బయటకు వస్తున్నాడు. 2 బ్యాగులు ఆయనే మోసుకెళ్ళి డైలీ ఆయనే బయట పెడతాడండి. బయట అయితే మేకప్ సెక్షన్ ఉంటుంది ఇద్దరికి. నేను ముందుగానే పౌడర్ రాయనండి మా వాళ్ళకి, రెడీ చేయను, ఎందుకంటే అటు తుడిపేసుకొని ఇటు తుడిపేసుకొని స్కూల్కి వెళ్ళే టైంకి అది పోతుందని. వాళ్ళు ఇంకా బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తున్నారు అన్న టైంలోనే నేను ఒక 5 మినిట్స్ లేట్ అయినా కానీ కూర్చొని నీట్గా పౌడర్ అది రాసి తలదువ్వి నీట్గా చక్కగా పంపిస్తానండి. నాకు అదే అలవాటు. ముందుగానే స్నానం చేయించిన వెంటనే అయితే నేను రెడీ చేయను. స్నానం అయిపోయిన తర్వాతే, నేను తిన్న తర్వాతే స్కూల్కి వెళ్ళే ముందుగా రెడీ చేస్తాను పిల్లల్ని. పౌడర్ అది రాసి బాయ్ చెప్తున్నారు, వెళ్ళొస్తానని చెప్తున్నారు స్కూల్కి వెళ్తా. ఈరోజైతే ఏంటోనండి, ఇద్దరు సివిల్ డ్రెస్ వేసరికి హ్యాపీగా వెళ్తున్నారు. ఇదండి నా డైలీ రొటీను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.